తరఫున నేను టెంపుల్కి వెళ్తున్నాను. సండే అమావాస్య తొమ్మిదిలోనూ అమ్మవారి టెంపుల్. అక్కడికి వచ్చిన జనాలు చూసిన తర్వాత నాకు కళ్ళు బయలు కలిగింది. ఎందుకు అనుకుంటున్నారా? ఆ టెంపుల్లో అమావాస్య రోజు చాలా స్పెషల్గా పూజలు జరిపిస్తారు. ఈ టెంపుల్లో పూజలు జరిపించిన తర్వాత నిమ్మకాయలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే ఆ నిమ్మకాయలు వాడిపోయే కొద్దీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మకం. ఇంతకీ నేను చెప్తున్నాను, ఈ టెంపుల్లో ఏ దేవత ఉందో తెలుసా మీకు? టెంపుల్కి ఉన్నది ఏంటంటే, ఇక్కడ ఎవరికైతే నరదృష్టి ఉందో ఆ నరదృష్టి టెంపుల్లో విజిట్ చేసిన తర్వాత టెంపుల్ అనేది ఒక నమ్మకం. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఎవరికి బ్లాక్ మ్యాజిక్ అంటే చేతుబడి చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత చేతుబడి అవుతుంది అనే విషయం కూడా తెలుసుకున్నాను. నాకు తెలియక ఈరోజు నేను యాక్చువల్గా ప్లాన్ చేసుకున్నానంటే గౌరీ వెంకటేశ్వర స్వామి పక్కనే ఉంది కదా, అలా వదిలేసి ఇలా వచ్చేద్దాం అనుకున్నాను. కానీ నేను వెళ్ళిన సమయం వచ్చేసి 9:90 ఆ టైంకి టెంపుల్లో అమ్మవారికి పూజ చేస్తుంది. పూజ సమయంలో ఇంట్లో అడిగిన తర్వాత నాకు నిమ్మకాయలు తీసుకుంటున్నారు అది అనుకుంటున్నాను. ఆ తర్వాత టెంపుల్ గురించి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేద్దాం సెర్చ్ చేసి కొన్ని రివ్యూస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది, బెంగళూరులో ఉన్న పురాతన టెంపుల్స్లో ఇది కూడా టెంపుల్ అని. ఈ టెంపుల్కి దాదాపు 11 మంది మెంబర్స్ ఉన్నారు. అథారిటీ అంటే అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేసేవారు. ఆ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ 30 మంది ఉంటారు అనుకోవచ్చు. ఈ టెంపుల్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అంటే ఆ టెంపుల్ కంప్లీట్ చేసుకొని అంటే అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని బయటకు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాంటి ఫీలింగ్ అనేది మనకు వస్తుంది టెంపుల్ చూస్తే. ప్రతి లైన్ క్లీన్గా వెళ్ళాల్సింది టెంపుల్ అంటే. దీని వల్ల మనం అర్థం చేసుకుంటే క్రౌడ్ ఎంత వస్తారు ఈ టెంపుల్కి అని. ఈ టెంపుల్ని చెంపకోట గారు నిర్మించారు. ఒక తెలియని విషయం ఏంటంటే, అంటే ఈ వీడియోలో కవర్ చేయట్లేదు కానీ ఇంకొకటి తెలియని విషయం ఏంటంటే, టెంపుల్కి వెళ్ళి క్యూలైన్ నిలబడుకొని అలా కొద్దిసేపు నడుచుకుంటే టెంపుల్ వెళ్ళిన తర్వాత అలా ఫోటోస్ ఉన్నాయి. సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తే ఫోటో ఫ్రేమ్స్ అనేవి ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ సినిమా రంగంలో పనిచేసిన వాళ్ళు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆవిష్కారాలు ఫోటోస్ ఉన్నాయి. ఇంకో కూడా ప్రియ సమయంలో అక్కడే నాకైతే కూర్చోవడానికి ఇంకా ఉంది కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి అమ్మవారి దర్శనం అయిపోయిందయ్యా ఈ బయటకు వెళ్తుంది. ప్రసాదం పెడుతుంటే ప్రసాదం వాటర్ తాగేసి బయటకు వచ్చాము. స్పెషాలిటీ ఏంటంటే మనం అమ్మవారిని చూడటానికి వెళ్ళినప్పుడు ఆ తీర్థం మన పైన చదువుతారు. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.